వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి వస్తువులను ఒకరు తీసుకొని వాడుకున్నప్పుడు ఒకరి శక్తులు మరొకరిలో ప్రవేశిస్తాయి. ఈ ప్రతికూల శక్తి కారణంగా అనేక కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకరి నుంచి మరొకరు పొరపాటున కూడా తీసుకొని కొన్ని వస్తువులున్నాయి. ఉప్పును సానుకూల శక్తి చిహ్నంగా భావిస్తారు. వేరొకరు ఉపయోగించే ఉప్పుని అప్పుగా తీసుకుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తిని తీసుకురాగలదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. నూనె శనీశ్వరుడికి సంబంధించిందిగా పరిగణించబడుతుంది. వేరొకరి ఇంటి నుంచి అరువు తెచ్చుకున్న నూనె ఇంట్లోకి శని దోషాన్ని తీసుకురాలదు. దీనివల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు. సూదిని ప్రతికూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఒకరి ఇంటి నుంచి సూదిని అడిగి ఇంట్లోకి తీసుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. ఇది ఇంట్లో అశాంతికి కారణమవుతుంది. పెన్ను జ్ఞానం అభ్యాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వేరొకరు ఉపయోగించిన పెన్ను ఉపయోగించడం వల్ల చదువులో ఆటంకం ఏర్పడుతుంది. గడియారం కాలాన్ని సూచిస్తుంది. సమయంతో కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కనుక ఒకరి నుంచి అరువు తెచ్చుకుని గడియారాన్ని ఇంట్లో పెట్టవద్దు. లేదా మరొకరు ధరించే వాచ్ని ధరించకూడదు. ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తీసుకున్నప్పుడు దాన్ని గౌరవంగా తిరిగి ఇవ్వండి. ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు మీరు దాన్ని తిరిగి పొందగలరని నిర్ధారించుకోండి. అప్పు తీసుకోవడం చాలా ముఖ్యమైతే దాన్ని కొద్దిసేపు మాత్రమే అప్పుగా తీసుకొని త్వరగా తిరిగి ఇవ్వండి. ఇవి కేవలం నమ్మకాలని, వాటిని నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగత ఎంపిక అని గమనించడం ముఖ్యం.